కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో ఆదివాసీ గూడెలు ఆగమయ్యాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అనేక సమస్యల సుడిగుండంలో ఆదివాసీలు జీవిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. కేవలం హామీలు ఇవ్వడం, ప్రకటనలు చేయడానికి మాత్రమే పరిమితం కాకుండా తక్షణమే వారి సమస్యలను పరిష్కరించడానికి రేవంత్ రెడ్డి పనిచేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ హక్కులు సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితంగానే ఆదివాసీ సంఘాలతో సీఎం సమావేశమయ్యారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఇది బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయమని స్పష్టం చేశారు. అయితే తూతూ మంత్రంగా హామీలిచ్చి చేతులు దులుపుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్ జాదవ్ తో కలిసి బోత్, ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోని ఆదివాసీ గూడేలను సందర్శించారు. సందర్భంగా వారు ఎదుర్కొంటున్న అనేక కష్టాలను స్వయంగా చూశానని కవిత తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో ఎంతగానో అభివృద్ధి చెందిన ఆదివాసీ గూడేలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి దూరమయ్యాయని అన్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థ నిర్వీర్యమైందని, కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఆదివాసీలకు చేరువ చేసేలా కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. ప్రధానంగా అనేక సీజనల్ వ్యాధులతో ఆదివాసీలు సతమతమవుతున్నారని, కానీ వారికి సకాలంలో వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధుల కారణంగా అనేక మంది మరణించినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవటం దారుణమని అన్నారు. ఆదివాసీ పిల్లలకు విద్యను అందించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాలు కుదేలయ్యాయని, దాంతో గురుకులాల్లో చదువుకోవాలంటే విద్యార్థులు భయపడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు మృతి చెందుతున్నా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఐటీడీఏ వ్యవస్థను పటిష్టం చేసి ఆదివాసీ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కనీస ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తక్షణమే ఆదివాసీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ హక్కుల కోసం, వారి సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.